బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 17 ఏళ్ల తర్వాత భారత్ కల నెరవేరింది. ప్రతి సీజన్ లో అందని ద్రాక్షగా మిగిలిన టీ20 ప్రపంచ కప్ టైటిల్ ఎట్టకేలకు సొంతమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 59 బంతులకు 76 చేసి అదరగొట్టాడు. ఇక అక్షర్ పటేల్ కూడా 31 బంతుల్లో 47 రన్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. ఇక చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా మొదట తడబడింది. రెండో ఓవర్లో రిజా హెండ్రిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత మూడో ఓవర్లో రెండో వికెట్ కోల్పోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఈసారి టైటిల్ మనదేనని భావించారు. కానీ తర్వాత వచ్చిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. భారత్ బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్ లేకుండా బౌండరీలు బాదారు. అయితే మ్యాచ్ చివరలో మలుపు తిరిగింది. చివరి 5 ఓవర్లలో భారత్ బౌలర్లు మ్యాచ్ ను టైట్ చేశారు. దీంతో రోహిత్ సేన విజయం సొంతం చేసుకుంది. పదిహేడేళ్ల తరువాత భారత్ కల నెరవేరింది. ప్రతి సీజన్ లో అంతని ద్రాక్షగా మిగిలిన టీ20 ప్రపంచ కప్ టైటిల్ ఎట్టకేలకు సొంతమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 59 బంతులకు 76 చేసి అదరగొట్టాడు. అక్షర్ పటేల్ కూడా 31 బంతుల్లో 47 రన్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. ఇక చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా మొదట తడబడింది. రెండో ఓవర్లో రిజా హెండ్రిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత మూడో ఓవర్లో రెండో వికెట్ కోల్పోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఈసారి టైటిల్ మనదేనని భావించారు. కానీ తర్వాత వచ్చిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. భారత్ బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్ లేకుండా బౌండరీలు బాదారు. అయితే మ్యాచ్ చివరిలో మలుపు తిరిగింది. చివరి 5 ఓవర్లలో భారత్ బౌలర్లు మ్యాచ్ ను టైట్ చేశారు. దీంతో రోహిత్ సేన విజయం సొంతం చేసుకుంది.